మనం ప్రియుల 10 commandments ధ్యానిస్తున్నాం కదా. వీఆర్ మెడిటేటింగ్ 10 commandments కదా. We have completed almost 4 commandments till now. The 5th one is continuing. Honor your father and mother. Okay? First always comes to father and mother. Country first వస్తాడా తల్లి తండ్రి ఫస్ట్ వస్తాడు. ఈ తండ్రిని ఈ తల్లిని సన్మానిస్తూ నేను ఎన్ని బైబిల్ రెఫరెన్స్ చూస్తే ఫస్ట్ తండ్రి పేరు వస్తుంది, తర్వాత తల్లి పేరు వస్తుంది. కానీ ఈ లోకంలో మనకు కొద్దిగా ఉంటా కదా, అందరూ ఫస్ట్ మన మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, తర్వాత తండ్రికి ఇంపార్టెన్స్ ఇస్తాము కదా. దయచేసి అందరూ నిర్గమాకాండము బైబిల్ చేసుకున్నాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20 నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20 verse 12 నిర్గమాకాండం 20వ అధ్యాయం అని చదువుబిడ్డ. తెలుగులో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది 5వ ఆజ్ఞ. పోయిన వారం మనం నేర్చుకున్నాము, కొంతమంది మిస్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రియులరా ఫస్ట్ 4 ఆజ్ఞలు అయిపోయాయి. అంటే అది దేవుని పట్ల మనం చేయవచ్చు. ఏంటి మనం దేవుని పట్ల మనం చేయవలసిన 4 ఆజ్ఞలు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, 4వ వచనం అండి, భూమి కింద నీళ్ళు అందే కానీ ముందు దేని రూపమునైనను విగ్రహము నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏదైనా నీ దేవుడైన యెహోవా రోషం గలవాడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల దోషమును రప్పించు, నన్ను ప్రేమించిన ఆత్మలు గైకులు వారిని 1000 తరముల వరకు నేను కర్ణించబడతాను. 7వ వచనం నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా నియమించడు. 3వ ఇది 4 విశ్రాంతి దినమును పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసీనను నీ పశువైనను నీ ఇళ్లలో ఉన్న పరదేశీయులు ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిను సముద్రమును వాటిలో సమస్తము సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచు. ఇది 4 ఆజ్ఞలు. ఇది మనం దేవుని పట్ల చేయవలసిన విషయం. సో అమౌంగ్ 10 commandments, there are 4 commandments we have to do towards our God. ఇప్పుడు తక్కిన 6 ఏంటి తక్కిన 6? 12వ వచనం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఇది 5వ ఆజ్ఞ. ఓకే, లేకపోతే మనుషుల పట్ల చేయవలసిన మొదటి ఆజ్ఞ. ఒకసారి మనం నేర్చుకున్నాం ప్రియులరా. ఇక్కడ ఈ లోకంలో ఎవరు అంటుంటారు బ్రదర్ వాక్యం చెప్తూ, ఈ లోకంలో మన తల్లిదండ్రులే మనకు మొదట దేవుళ్ళు. వాళ్ళు మనకి నేర్పించే మనం నేర్చుకున్నాం కదా ప్రియులరా. మనం డైరెక్ట్ గా దేవుడిని చూడలేము కాబట్టి దేవుడి తల్లిదండ్రులను రూపంలో మనకు ఇచ్చి వాళ్ళు మనకు నేర్పించినప్పుడు అవి మనం నేర్చుకొని పెద్దవాళ్ళం అయిపోయి మనకు పెళ్ళిళ్ళు అయిపోయి. సో ఒక మాట చెప్పాలంటే తల్లిదండ్రులు మనకు చాలా ఆశీర్వాదకరమే. సో వాళ్ళకు మనం గౌరవించాలి. ఇక్కడ ఫస్ట్ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. రెస్పెక్ట్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దట్ యు మే లివ్ లాంగ్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద
నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలంట? మనము మన తండ్రిని తల్లిని సన్మానించాలి. వాళ్ళు ఎంత పెద్ద అయినా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ముసలోళ్ళైనా, వాళ్ళు ఎంత సిక్ అయినా, వాళ్ళు ఎంత బీదవాళ్ళైనా గుర్తుపెట్టుకుని పిల్లలు, లేకపోతే వాళ్ళు పెద్ద చదవకపోయినా ఓకే, మన బాధ్యత పిల్లలుగా మనకు దేవుడు కృపణించాడు కాబట్టి మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలా, మనం వాళ్ళని గౌరవించినప్పుడు దేవుడు మన భూమి మీద మన ఆయుష్ చాలా రోజులు పెంచుతాడంట. ఒకవేళ మనం ఎక్కువ కాలం బ్రతకూడదు, ఎవరైనా కావాలనుకుంటే మనం మన తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. తల్లిదండ్రులకు అవిధేయం కావచ్చు. When we disobey parents, we don't respect them, we don't honor them, we will not live long. మనం వాళ్ళని గౌరవించకుండా, వాళ్ళని మర్యాదించకుండా, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే ఎట్టబడితే అట్లా మాట్లాడితే మనం ఎక్కువ కాలం బ్రతకమంటాం. పిల్లగా మనం పోయిన వారం నేర్చుకున్నాము, ఎవరైనా తండ్రిని దూషిస్తే కాకులు వచ్చి మన కళ్ళు పీక్కుపోతాయి. Crows will come and snatch his both eyes if they don't respect the parents. తల్లిదండ్రులను గౌరవించిన వాడు చీకట్లో ఆరిపోయినా దీపం లాంటి వాడు. నాకు ఇలాంటి డైరెక్షన్ దీపం ఉన్నంత వరకు మనం చూడగలుగుతాం. ఒకసారి దీపం ఆరిపోయింది అనుకోండి, డైరెక్షన్స్ మనకి తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. చీకట్లో ఒకసారి నడిచి చూడండి కదా, నెక్స్ట్ స్టెప్ ఏముందో, ఆడ గుంత ఉందో, ఆడ మెట్టు ఉందో, లేకపోతే ఏమైనా రాయి ఉందో, అది వెలుగున్నంత వరకే మనం చూడగలుగుతాం. సో when we don't respect our parents, సో వాళ్ళు పిల్లరా వాళ్ళు చీకట్లో ఉన్న ఒక చీకట్లో ఆరిపోయిన దీపం లాంటి వాళ్ళు. సో దాని తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు గౌరవించుకుంటే వాళ్ళని రాళ్ళకు కొట్టి చంపాలా, పోయిన వాళ్ళు మనం నేర్చుకుంటాం. తల్లిదండ్రులను గౌరవించుకుంటే అతను ఈ లోకంలో బ్రతకడానికి యోగ్యుడు కాదు. ఇవన్నీ నేను చెప్పే కాదు, దేవుని వాక్యంలో పోయిన వారు మనం నేర్చుకుంటాం. సో మనందరి బాధ్యత మన తల్లిదండ్రులు ఉంటే మనం గౌరవిస్తాం. మన తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు లత ఉంది, ఆమె తల్లిదండ్రులు లేరు. ప్రతాప్ ఉన్నారు, ఆయనకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలంట? మన అత్తమామలను గౌరవిస్తాం. అత్తమామలను లేదనుకోండి, అదే వయసులో ఉన్న పెద్దవాళ్ళని చూసుకుంటున్న వాళ్ళను గౌరవిస్తాం. మన మదర్ లాంటి వాళ్ళు, మన ఫాదర్ లాంటి వాళ్ళు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో ఒక సామెత ఉంది కదా. సో ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే మనము మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడు అది మనకి దీవెన. అదే అంతేకాకుండా తల్లిదండ్రులు లేరు కాబట్టి పెద్దలను గౌరవించాలా. లేవ్యకాండం 19:35 ముందు కదా, తల నలిసిన వెంట్రుకలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో చూస్తే లేచి నిలబడి అతన్ని గౌరవించండి అని ఉంది. Very old man, if you see white-haired man, grey-haired man coming inside, stand up. కూర్చున్నవాడు లేచి నిలబడు, రెస్పెక్టింగ్. మన సమాజంలో బ్రతకాలంటే ఇలాంటి గౌరవాలు పాటించాలి. పేపర్ రాష్ట్ర మొదటి పత్రిక 2:16 అంటాడు, అందరిని సన్మానించండి. రెస్పెక్ట్ ఆల్. ఈవెన్ ఆయన చిన్న మనం గౌరవించాలా, పెద్దలను గౌరవించాలా, రెడీ వయసులో వాళ్ళని గౌరవించాలా, ఎవరిని కానీ మనం తిరస్కరించకూడదు. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్, నేర్చుకునే పాయింట్ ఏంటంటే తండ్రిని తల్లిని సన్మానం. కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం, కొన్నిసారి మనం నేర్చుకున్నట్టు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, జస్ట్ విల్ బ్రష్ అప్ అండ్ గో టు న్యూ లెసన్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6. కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రిన్స్ గట్టిగా చదువుకుంటారు. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 1, 2, 3. ప్రిన్స్ విల్ రీడ్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 1, 2, 3. Loudly. No, Ephesians better, chapter 6, verse 1. Children, obey your parents. This is right.
honor your father and mother, which is the first commandment with the promise that will be well with you and that you may live long. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సో ప్రియులు ఇక్కడ పిల్లలకు చెప్తున్నాడు, మరి ముఖ్యంగా పిల్లలకు చెప్తున్నాడు. మనం ఎంత పెళ్ళిళ్ళయి మనకు ఎంత పిల్లలు ఉంటారు, మన తల్లిదండ్రులకు మనం ఎంత పిల్లలు వెళ్ళారు. సో మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే దీర్ఘాయుష్మంత పిల్లలారా మీ తండ్రిని మీ తల్లిని గౌరవించండి, వాళ్ళని మర్యాదించండి కదా పిల్లరా. సో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. 10 కమాండ్మెంట్స్ ఎక్కడే కానీ ఇది చేస్తే నేను ఇది చేస్తాను ఎక్కడ లేదు. ఇది ఒక్కటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే యు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నరాత్య చేయొద్దు, చేయకుంటే నేను నిన్ను బ్లెస్ చేస్తాను లేదు. దొంగిలించొద్దు అని ఉంది, కానీ దొంగిలించుకుంటే నేను నీకు ఇది ఇస్తాను ఎక్కడ లేదు. కానీ తల్లిదండ్రులు గౌరవిస్తూ నువ్వు ఎక్కువ కాలము కదా ఇచ్చి మనం ఎక్కువ మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడు మన పిల్లలు తప్పకుండా ఎక్కువ కాలం బ్రతుకుతారు, భూమిగా దీర్ఘాయుష్మంతులు అవుతాం. అదే వయసులో ఉన్నవాడు, మనకంటే కొద్దిగా పెద్దగా ఉన్నవాడు తల్లిదండ్రులుగా భావించా, మనకంటే పెద్దగా ఉన్నవాడు అక్కగా భావించా, చెల్లిగా భావించా, మనకంటే చిన్నగా ఓకే. పురుషులైతే వాళ్ళని బ్రదర్గా భావించాలా. తిమోతికి రాష్ట్ర పత్రికలు అంటాడు, ప్రియులరా పెద్దవాళ్ళని తండ్రిగా భావించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలా. ఎవరి స్త్రీలుంటే సహోదరిగా భావించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. If you see elderly man, you should think he is your father. If you see elderly women, you should think she is your mother. If you see elderly women, okay, sister, you think she is your own sister, he is your own brother. So respect. గట్టిగా మాట్లాడొద్దు, వాళ్ళని గర్భించొద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆ వాక్యం చదువుతున్నామా, ఉందా లేదో చూద్దామా ప్రియులారా. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. 5వ అధ్యాయం అందరికీ ఏంటి నేను చదువుతాను. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని వృద్ధుల స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజంగా అనాథులైన విధవరాలను సన్మానించు. ఇంగ్లీష్ లో చదువుదా? ఇంగ్లీష్ లో don't rebuke elder, but treat him like a father. And the youngest younger man as brother. As a younger man, as a brother, right? The elder woman as mother. An elder woman as a mother. The younger as sisters. As the younger people as the sisters. With all purity. ప్రియులను గమనించారా? వృద్ధులను తండ్రిగా భావించి గద్దించొద్దు. వృద్ధులను పెద్దలను గద్దించకూడదట. నీకు తెలివిందా బుద్ధుందా? అది మన తల్లిదండ్రులు ఉండొచ్చు, మన అత్తమామలు ఉండొచ్చు, బయట ఉండొచ్చు. గద్దించకూడదట. నీకేమైనా తెలివిందా బుద్ధుందా? అంతగా రెస్పెక్ట్ లేకపోతే మనంగా నీ భూమి మీద బతకడానికి అరువులను కాదు కదా. దేవుడు మనల్ని నాపేస్తాడు. నీకు అంతగా రెస్పెక్ట్ లేదా? మినిమం రెస్పెక్ట్ లేదా? పెద్దలను గౌరవించేంత. నేను కొంతమందిని గమనించాను, మీరు పెద్దలను పట్టుకుని తిరుగుతా ఉంటారు. మనిషి వాళ్ళు వాడవా, వయసు పెరిగింది, నీకు జ్ఞానం పెరగలేదు అని పెద్దలను పట్టుకుని మాట్లాడుతుంటారు. ఎంత చక్కగా రాయబడింది. వృద్ధులను గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనస్తులను, తల్లులని, వృద్ధు స్త్రీలను, అక్క చెల్లెలను పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాండ్లను సన్మానించుము.
సన్మానించు. ఇవన్నీ అనాథులనే మనం సన్మానించాలట. ఇప్పుడు వినోదుల మమ్మీ మనకు తెలిసిపోతుంటారు కదా, ఆమెను మనం ఏమని భావించాలా? తల్లిగా భావించాలి కదా, గౌరవించాలి. ఇప్పుడు మరేమన్నారు మనకంటే ఆమె పెద్దది, ఆమెను మనం తల్లిగా భావించాలని గౌరవించాలి. మన రవీందర్ గారు ఉన్నారు, ఆయన మనకంటే పెద్దోడు, ఆయనను మనం ఎవరు మన బ్రదర్గా భావించాలని మనం గౌరవించాలి. అలా ఎవరి స్త్రీలను మా సిస్టర్ అని భావించాలి. ఎవరిని కానీ అవమానంగా మాట్లాడు. ఇంకెవరికి తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నోళ్ళనే వేరేటప్పుడు గౌరవించాలి. నేను మా మమ్మీ డాడీని గౌరవిస్తున్నా, ఇంకా వీళ్ళని వేరేటోళ్ళు గౌరవించాల్సిన అవసరం లేదనుకోకూడదు. వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళని గౌరవించవచ్చు. కాబట్టి కొలోసీలకు రాసిన పత్రిక తీసుకుందామండి. బుక్ ఆఫ్ కొలోసియన్స్. ఇవి పోయిన వారు మనం నేర్చుకున్నాము, కానీ మళ్ళా ఒకసారి తీసుకున్నాం. వీళ్ళుగా కొలోసీలకు రాసిన పత్రిక 3:21. అసలు గురించి ఇంగ్లీష్లో కొలోసియన్స్ 3:20. చిన్నగా చదవకుండా 1 by 1 చదువు. Children obey your parents in all things, in everything. This is well pleasing to the Lord. ఆ తెలుగులో చదువుమా ఎవరన్నా? పిల్లలారా అన్ని విషయంలోనూ చూసుకోండి చాలు. ఇక్కడ పిల్లలను గమనిస్తున్నట్లయితే పిల్లలకు మళ్ళా చెప్తున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు అన్ని విషయాలలో ఏం చేయాలంట? లోబడండి. అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో కాదు. ఎన్ని విషయాలలో అంట? అన్ని. ఇది దేవుడు దృష్టికి చాలా న్యాయమైంది. నీకేం తెలియదు ఊరుకో మా కంప్యూటర్ గురించి, నీకేం తెలియదు ఊరుకో డాడీ మొబైల్ ఫోన్ గురించి, నీకేం తెలుసు అని మనం అనుభూతి. అన్ని విషయాలలో వాళ్ళకి లోపడాలా. పెళ్లి విషయంలో కావచ్చు, లేకపోతే నేను మన జాబ్ విషయంలో కావచ్చు కదా, వాళ్ళకి మనం లోపడ్డప్పుడు ఏమవుతుందంటే దేవుడి కృప మన మీద. అంతే కదా పిల్లలారా? ఇది కొంతమందికేనా? అందరికమ్మా? అందరు దాంట్లో. సో 10 కమాండ్మెంట్స్ ఒక కమాండ్మెంట్ ఏంటంట? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానించంటే ఒక షాల్ కప్పి లేకపోతే ఒక కూరదంతా వాళ్ళతో గౌరవంగా ప్రవర్తించు కదా అని. with dignity, with respect. Yes, mommy. Yes, daddy. I will do that, daddy. I will do that, mommy. Okay, mommy, నేను చేస్తాను. ఓకే డాడీ, నేను చేస్తాను. నీకేం తెలియదు ఊరుకో డాడీ, నీకేం తెలుసు ఊరుకో డాడీ అని వాళ్ళని మనం అడగడము, ఏమో ఇచ్చేయడము మనం చేయకూడదు. అది మన ఆశీర్వాదము కానీ. సో మనం పరివారం నేర్చుకున్న కొన్ని రోజులు ఒకవేళ మనం లోబడకుండా వాళ్ళ మాట వినకుండా ఏం జరుగుతుందంట? ప్లీజ్ ఒకసారి తీయండి. బుక్ ఆఫ్ Exodus 21:17. నిర్గమకాండము 21:17. చదవాలి. 21:17. He should be surely put to death. ప్రతాప్ తీశారా? కళతల ప్రాబ్లమా? చదవమా. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ధీరజ్, తన తండ్రినైనను తన తల్లినైనను శపించేవాడు. మంచిగా బాగుంటుంటే నువ్వు బతికి మా అందరూ ఏడుపిస్తున్నావు అని కొంతమంది తల్లిదండ్రులు శపిస్తారు కదా. ఇది నార్మల్గా గ్రామాలలో అవుతుంటుందండి. ఈ చదవని వాళ్ళ మధ్యలో చాలా ఎక్కువ. చదువుకున్న వాళ్ళగానే కొంతమంది అని చేస్తుంటారు. వాళ్ళని శపించేవాళ్ళు. నీకు తెలియలేదు, ఎందుకు బతుకున్నావు, వాళ్ళ చచ్చితే బాగుంటుంది. ఇది శపించడం. ఎందుకన్నావు నన్ను?
కొన్నిసార్లు హాస్టల్ దగ్గర పంపకాల దగ్గర ప్రాబ్లమ్స్ తల్లివేనా నువ్వు తండ్రివేనా నువ్వు ఖర్చుంటే బాగుంటుండే మనం ఎందుకు తిన్నావు కదా పిల్లరా. అలా శపించేవారు మరణ శిక్షకు పాత్రులు. ఏమిట మరణ శిక్షకు అక్కడ మాట్లాడితే కూడా మనము ఆ రోజులలో ఉంటుంటే మనల్ని ఏం చేసేవాడు అందరికి రాళ్ళతో ఉండి చంపేసేవాడు అంతే. సో మనం ఎవరెవరైతే ఇంకా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వాళ్ళ మామిడి గౌరవంతో మంచిగా ప్రేమగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు. ఇష్టమైన కొనిస్తాం కదా, మంచి చీర కొనిస్తాం, మన డాడీకి మంచి ప్యాంట్, వాళ్ళకి ఏదైనా స్వీట్స్ ఇస్తుంది తినిపిస్తాం, కూర్చొని మాట్లాడతాం. మనం బయటికి వెళ్ళి వచ్చిన విషయాలు చెప్తాం. ఈరోజు ఆఫీస్ వాళ్ళకి కలిసాను, డాడీ మమ్మీ వాళ్ళకి కలిసాను, తిన్నాను, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. స్కూల్ ఏమేమి జరిగిందో మీరు కదా ఎంత బాగుంటుంది కదా తెలిసి. ఈరోజు ప్రసాద్ నాతో నా మీద కోపపడ్డాడు, నన్ను అరిచాడు. స్కూల్లో నాకు 30 మార్క్స్ వచ్చినాయి. ఏది చెప్తుంటే మేబీ తెలిసి వెరీ హ్యాపీ. ఇంకొక వాక్యం తీసుకున్నాం. వన్ మోర్ వర్స్ టు విల్ టేక్. ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 23:22, 23:22. Okay, let's see. You read the book of Proverbs 23:22. 23:22. Listen to your father. Listen to your father Who begot you. who begot you, And do not despise your mother when she is old. when she is old. చక్కగా రాయబడింది. తెలుగు చదువుమా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. నిన్ను కనిన తండ్రి యొక్క ఉపదేశంలో అంగీకరించుకో. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె ముదిమి అంటే ఎప్పుడంట? ఓల్డ్. ఆమె ఓల్డ్ ఉన్నప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయదు. చదువు బలదమ్మా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుకో. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, సో ప్రియులరా ఇక్కడ నార్మల్ గా చక్కగా రాస్తుంది నిన్ను కన్న నీ తండ్రి. నార్మల్ కనేది ఎవరు? తల్లి. కానీ బైబిల్ ఎంత చక్కగా ఎవరు కన్నారంట? దీని అర్థం ఏంటంటే కదా, తండ్రిని ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయొద్దని అర్థం. మా డాడీ కాదు నన్ను కన్నది, మా మమ్మీ 9 నెలలు నన్ను మోసింది, మా డాడీ ఇంపార్టెంట్ కాదని ఎవరు అనుకోవద్దు అంట. ప్రియుల మన మమ్మీ ఎంత ఇంపార్టెంట్, డాడీ కానీ అంతే ఇంపార్టెంట్. తెలివిల పిల్లలు ఎవరు హూ యూ లైక్, మీ డాడీయా మీ మమ్మీ అంటే నిజమైన తెలివిలో ఏమంటారు? బోత్. ఐ లైక్ మై ఫాదర్ అండ్ మదర్ బోత్. ఐ లైక్ ఓన్లీ మై మోమ్ అన్నాం అనుకో, వాడు కొద్దిగా ఇంకా సెన్స్ రాలేదు, వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదు. డాడీ దూరం ఉన్నా, డాడీకి ఇన్కమ్ లేకపోయినా, డాడీకి అంత తెలివి లేకున్నా, అంత చదువు లేకున్నా, నాకు ఈజ్ మై ఫాదర్. ఎవరిని ఇష్టపడతారు? ఐ లైక్ మై ఫాదర్ అండ్ మదర్ అని మనం అనాలంటాం. సో ఇక్కడ ఏముందంటే నీ తండ్రికి, నిన్ను కన్న నీ తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు. ముదిమి ఎందుకు, ముసలితనం ఉందో, మీ మమ్మీ మీ డాడీ ఎవరైనా సిక్ అయితే ఆమె నిర్లక్ష్యం చేయొద్దు. బెడ్ మీద బాత్రూంలో లేకపోతే బెడ్ మీదనే వాష్రూమ్లో సరిగ్గా స్నానం చేయలేదని చెప్పి ఆమె నిర్లక్ష్యం చేయొద్దు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆమె మన వాష్రూమ్ క్లీన్ చేయలేదా, ఆమె మన బాత్రూమ్ క్లీన్ చేయలేదా, మనం మోషన్స్ అయినప్పుడు మన మమ్మీ డాడీ మమ్మల్ని చూసుకోలేదా, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా, మనకు మందులు ఇచ్చి మనల్ని వాళ్ళు చూసుకోలేదా కదా అండి. బట్ we were little children, our parents took care of us. When they become old, we should be able to take care of them. No problem. Okay, I will take care of them. మా మిస్సెస్ వాళ్ళ చెల్లి ఒక ఉందండి, వెరోనికా తను. అప్పుడప్పుడు వాళ్ళ హస్బెండ్ లారెన్స్ అని ఆయన అప్పుడప్పుడు వస్తారు మన దగ్గర. వాళ్ళ డాడీ సిక్ అయి బెడ్ రిడన్ అయ్యారు. మీరు నమ్ముతాను లేదో పిల్లల షీల ఒక 1-2 years వరకు ఆయన రోజు వాళ్ళ డాడీ అన్నీ క్లీన్ చేసేవాళ్ళు. మంచిగా డెటాల్ వేసుకొని ముఖానికి అది కట్టుకొని
ఓకే ఆ చేతులకు గ్లౌజెస్ వేసుకుని ఎంత ఆయన రూమ్ అంతా నీట్గా పెట్టి వాడుతుంది కదా. అక్కడ మా అందరికి ఆయన మీద గౌరవం పెరిగింది. ఆయన దేవుడు నిజంగా దీవించాలి. అందరికీ తల్లి కల సేవ చేస్తే ఎంత ఆశీర్వాదం కదా. రేపు బై ఛాన్స్ మన మమ్మీ మన డాడీ సిక్ అయ్యి మనకి మన ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లరా, ఒకడు పోయి ఓల్డ్ ఏజ్ హోమ్ ఏముండదు. అది శాపం, మనకు శాపం. రేపు మన పిల్లలే మనం తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో వేస్తారు. అది యూ లైక్ దట్ హ్యాపెన్. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఏమా మనకు అవసరమా? నేను ఓల్డ్ ఏజ్కి వెళ్ళి ఒక్కడిని కూర్చోవడం నాకు ఇష్టమా? ఇక్కడ ఒక ఆర్ట్ ఉంది సుజాత అంటే, ఆమె ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అప్పుడప్పుడు నన్ను పిలిచేది, బ్రదర్ వచ్చి వాకింగ్ చెప్పండి. సో అక్కడికి వెళ్తే అని ఒక 10 మంది ముసులో 90 సంవత్సరం 80 విక్టోరియా, అమ్మ మీ పేరు భారతమ్మ, అమ్మ మీ పేరు మరియమ్మ, అంత క్రిస్టియన్సే. ఎందుకమ్మా నా కొడుకు నా కూతురు నన్ను గురించి వాళ్ళు తరివేశారు. జీతం నా పెన్షన్ అంతా మా ఆయనది నాది పెన్షన్ అంతా వాళ్ళే తీసుకుంటారు. నేను వాళ్ళు ఉండే ఇంట్లో నా ఇంట్లే నా భర్త నాకు కట్టించాను. మరి పెట్టుకోవచ్చు కదా ఇంట్లో, పెన్షన్ తీసుకుంటున్నాం, ఆమె ఇంట్లో ఉంటున్నాం కదా, కలిసి ఎవరైనా పెట్టి ఓకే వాళ్ళకి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. వస్తుందా మాట్లాడి ఎట్టున్నామమ్మా, ఈరోజు ఒక 10,000 ఇస్తే మంచిగా రారా, ఎంత మంచిగా స్నానం చేయించి మంచిగా ఒకే రోజు బట్టలు ఉతికి ఎంతమంది లేదా కూర్చున్నారా? మనం వాళ్ళని చూసుకుంటే మనం ఓల్డ్ అయ్యామనుకోండి, మన కొడుకు మన కూతురు కానీ చూసుకోవాలి. మనం ఏది ఇస్తున్నామో అదే పాట లేదండి నేను బిజీ అంటే ఆఫీస్కి వెళ్తా, పొద్దున సాయంకాలం వస్తాను అని భార్య భర్తలు ఇద్దరు కుడుతాను చెప్తుంటారు. అందుకే మా అమ్మని ఇక్కడ ఓల్డ్ ఏజ్ చేసినామని అంటారు. అది మరి దూరం అని తండ్రిని కన్న తండ్రిని గౌరవించాలి. మాట తప్పదు. నీ తల్లి ముసలిగా అయిపోయినప్పుడు ఆ ముదమి అందు అంటే ఓల్డ్ డోంట్ డిస్పైస్. చచ్చిపోతే బాగుంటుంది త్వరగా ఆ తలంపుగా రావడం పిల్లరా, ఆ తలంపుగా రావద్దంట. నేను ఇక్కడ మన బైబిల్ స్టడీ తెచ్చుకోలేదు కదండి, ఈ యూట్యూబ్లో ఇలాంటి చెప్తున్నాను. ఈ మనిషి మనం క్రైస్తవులమే కాదు, హిందూస్ కాదు, ముస్లింస్ కాదు, ఎవరివే కావాల్సింది కదా. దేవుడు వాక్య ధర్మం. తండ్రిని కన్న తండ్రిని గౌరవించు. నీ తల్లి ముసలితనంలో ఆమె నిర్లక్ష్యం చేయొద్దు. రేపు నీకు రావచ్చు ఆ పరిస్థితి. అందుకని ఆ ముసలి సిక్ అయినప్పుడు బెడ్ రిడన్ అయినప్పుడు చూసుకుందాం, ఎవరన్నా 10 మందిని పెట్టుకొని చూసుకుందాం. రేపు మనకు ఓల్డ్ అయినప్పుడు అప్పుడు మన పిల్లలు మనల్ని చూసుకుంటారు. రైట్. దాని తర్వాత ఇంకొక వాక్యం చదువుతున్నాం ప్రియులారా. Proverbs 28:14. గురించి చదువుట. Proverbs 28. It loudly. Happy is the man who is always younger, but he who hardens his heart will fall into calamity. 28 verse 14. నాన్న హరి నువ్వు చదువుకుంటా. Happy is the man who feareth always, but he that hardens his heart shall fall into mischief. తెలుగు చదువు. నిత్యము బయలుదేరి ప్రవర్తించిన తన తల్లిని. ఎంత వచ్చినాము? 24th verse. ఓ ఐఎమ్ రియలీ సారీ మా 24 14 కాదు 24. ఓకే. సేమ్ 28th chapter 24th verse. Whoever loves his father or his mother, A little loudly beta. whoever loves his father or his mother, Whoever robs his father or mother, and says it is no transgression, the same is companion to a destroyer. ఓకే. తెలుగులోమా తన తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని వినండి. తన తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని అది ద్రోహం కాదనుకుని వాడు ఆ, నశింపజేయువానికి జతగాడు. అమ్మ బాబాయ్, మమ్మీ పర్సు నుంచి పైసలు తీసుకొని కదా, డాడీ పాకెట్ నుంచి పైసలు తీసుకొని
డాడీ ఏటీఎంలో నుంచి తెలవకుండా మమ్మీ ఏటీఎం నుంచి పైసలు తీసుకుని ప్రాపర్టీ మీద సైన్ చేయించుకుని తన తల్లి తండ్రుల ఆస్తిని దోచుకుని వాడు నశింపచేసే వాడికి జతగాడంట. ఈజ్ ఈక్వల్ టు మర్డరర్. మన మమ్మీ రాసిస్తే మనం తీసుకుందాం, మన డాడీ ప్రేమకి ఇస్తే తీసుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? ప్రాడిగల్ సన్. లాస్ట్ నాకు రాసి అని చెప్పి రాసుకుని పోయిండు. లాస్ట్కి పోయిన మొత్తం అయిపోయింది. పందులు తినే కొట్టుగానే ఆయనకు లాస్ట్ వచ్చి అయ్యో మా ఇంట్లో 10 మనుషులకు కడుపు నిండా అన్నం తింటున్నాం, నా దగ్గర ఏం లేదని చెప్పి అక్కడ వచ్చి సో మనం తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవాలంట. రోజులతో తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏటీఎం కార్డు తీసుకుని వాళ్ళకి తెలియకుండా కదా పిల్లరా వాళ్ళ పెన్షన్ పైసలు దాచుకోవడం. వాళ్ళు హ్యాపీగా ఇస్తుందా బేట, ఇది పెట్టుకున్నానా, ఇది నీ కొడుకు ఏమైనా కొనుక్కో, ఇది నీ కూతురు ఏమైనా కొనుక్కో అని వాడు మనకు వచ్చినప్పుడు హ్యాపీగా మనం తీసుకోవాలి. Proverbs chapter 1 ఒకసారి చదువుకుందామా. Verse 8 and 9. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8, 9. చదువుతున్నారా? కానీ my son hears mother. Okay, ధనలక్ష్మి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ఇక్కడ ఫస్ట్ ఎవరి పేరు వచ్చిందమ్మా? ఎవరి పేరు? ఫాదర్. ఎస్. మీరు ఎప్పుడైనా బైబిల్ చూడండి, పేరెంట్స్ గురించి ఎప్పుడు రాస్తే ఫస్ట్ తండ్రి గురించే వస్తుంది. తండ్రి ఇంపార్టెంట్ కాదు, తల్లి ఇంపార్టెంట్ అన్న వాళ్ళందరికీ దేవుడు వాక్యం హెచ్చరించేది ఏంటంటే ఫస్ట్ తండ్రి పేరు వస్తుంది అని చెప్పి మనం ఈక్వల్గా ఇద్దరిని గౌరవిస్తాం. నేను మా మమ్మీ పార్టీ, నేను మా డాడీ పార్టీ కదా. కొంతమంది గర్ల్స్ డాడీకి అటాచ్మెంట్ ఉంటారు, కొంతమంది బాయ్స్ కదా వాళ్ళ మదర్కే అటాచ్ ఉంటారు. అది స్వాభావికం. కానీ వాళ్ళ మైండ్ ఎట్టుండాలంట ఇద్దరు ఈక్వలే, ఇద్దరితో మంచిగా మనము మనం సో నా కుమారుడా నీ తండ్రి బోధను వసువేకు తెలుగు చదువుమా. నీ తండ్రి ఉపదేశం ఆయన చెప్పే మాట విను. నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయు కదా ధీరజ్. వాళ్ళు చెప్పేది మన మంచి గురించే కదా, అది త్రోసివేయు అని ఆలోచించాలా. You have to listen and you have to obey. అలా చేసినప్పుడు మనకి ఎంతో అది ఆశీర్వాదంగా ఉంటుంది. లూకా సువార్త ఒకసారి తీసుకున్నామా. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆయన 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ లూకా సువార్త 18:20 రిచి చదువునమ్మా. లూక్ 18:20. Luke 18:20. You know the commandment. Do not commit adultery. Do not murder. Do not steal. Do not bear false witness. Honor your father and your mother. Honor your father and mother. తెలుగులో చదువుమా. ఇవన్నీ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. యేసు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాట. యేసు ప్రభు చెప్తున్నాడు ఆయన శిష్యులకు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధంగా అసలు సాక్ష్యం పలకొద్దు, సో విద్యార్థులు యేసు ప్రభు గారి 10 కమాండ్మెంట్స్ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఈయనకి. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు ఓకే అని విన్నావు కదా. దాని తర్వాత ఏముంది? నీ తల్లిదండ్రులను సన్మానించమని మీరు విన్నావు కదా. యేసుక్రీస్తు తల్లిదండ్రులను సన్మానించాడా? సన్మానించాడంట.
ఏమని రాయబడ్డదా మరేమా? యేసుక్రీస్తు ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లేను అంటే మనుషులను మెప్పించాడంట, దేవుణ్ణి మెప్పించాడంట. హీ ప్లీజ్ గాడ్, హీ ప్లీజ్ మెన్. మనం లాస్ట్ టైం చేస్తున్నాం బాలుడు సమూయేలు, ద బాయ్ శామ్యూయల్. దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో ఆయన వెలుగుతున్నాడంట. తల్లిదండ్రులను గౌరవించడము ఆశీర్వాదం. ఎవరు తల్లి తండ్రి ఉన్నారు, కొంతమందికి తల్లి ఉండొచ్చు, కొంతమంది తండ్రి లేకపోవచ్చు, కొంతమంది తండ్రి ఉండొచ్చు తల్లి లేకపోవచ్చు. వాళ్ళు ఎట్లా చూసుకోవాలంటే పిల్లలుగా మనము స్ట్రాంగ్ షీల్డ్ మనం వాళ్ళకి ఎంత బలం ఉండాలంటే నా కూతురు వస్తుంది, నా కొడుకు వస్తున్నదంటే హ్యాపీ మాట్లాడి మన దగ్గర నుంచి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం పోతూ పోతూ ఏదైనా తీసుకెళ్ళాం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇచ్చాం, ఏదో పైసలు పంపాం. అది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, తండ్రిని సన్మానించు. అప్పుడు ఎక్కువ కాలంలో మనం అది గౌరవిస్తే మనం ఎక్కువ కాలంలో మంచి ఆరోగ్యం ఉంటుందంట, త్వరగా చనిపోమంట. ఏమైనా సిక్నెస్ వచ్చినా గాడ్ విల్ హీల్ సో ఈ సూన్. ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం మంచి ఆరోగ్యంగానే ఉండాలి కదా. సో గాడ్ విల్ గివ్ దట్ గుడ్ హెల్త్ ఆల్సో టు ఆల్ ఆఫ్ us. సో ప్రియులారా, ఇంకొక వాక్యం తీసుకుందాం. యేసుక్రీస్తు చెప్పిన ఇంకొక మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ. మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ అండి. చదువుట మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 19. You know, Jesus is repeating, you know the commandments. Adultery, do not murder, do not steal, do not bear false witness, be false, honor your father and mother. Again, Jesus is repeating the same thing. Don't do this, don't do this, don't do this. ఇది చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, నరాత్రి చేయొద్దు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. Honor your father and mother. సో ఇక్కడ కూర్చున్న మనందరము ప్రియులరా, మన వాక్యాన్ని వింటున్న వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రియులరా, ప్రపంచంలో మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని వాక్యం అందరికీ సమానం. అందరికీ సమానమే దేవుని వాక్యం కదా. ప్రతి ఒక్కరు పాటించవలసిన మాటలు ఇవ్వండి. తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసేవాళ్ళు ఆశీర్వాదకరం కాదు. అడిగి తీసుకోవాలి. మమ్మీ డాడీ నాకు పైసలు కావాలా, ఎవరైనా పేరెంట్స్ పిల్లలు అడిగితే ఇయ్యరా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటా. నా కొడుకు నా కూతురు అడిగింది, నా కొడుకు అడిగిన మనం అప్పని చేసి మన కూతురు కొడుకుంటున్నాం. అదే రకంగా పేరెంట్స్ గా దే లవ్ us. అందుకు మన వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం ఏం చేయాలంట? అడిగి తీసుకోవాలి. వాళ్ళు చివరి కాగా నాకు తెలిసి కొంతమంది కొడుకు వాళ్ళ తల్లి చేత ఫోర్స్ఫుల్ గా ల్యాండ్ పేపర్స్ సైన్ చేసుకున్న ల్యాండ్ లాగా. Matthew 19 verse 19. Matthew chapter 19. Mani chaduvana English lo. Matthew's Gospel chapter 19 verse 19. Honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. Okay, very good. Telugu chaduvana 19:19. నిన్ను అని నీ పొరుగువాని ప్రేమింపవలెనని అని చెప్పాడు. దానికన్నా ముందుమా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు. మళ్ళా పిల్లల యేసుక్రీస్తు
4 సువార్తలలో ఆల్మోస్ట్ 3 సువార్తలలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల గురించి ఆయన వాక్యం చెప్తూ నీ తల్లిదండ్రులకు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు అని చెప్పి ప్రతి మానవుడు చేయవలసిన పని. అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, సికింద్రాబాద్ ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, చదివినా చదవకుండా మన డ్యూటీ ఏంటంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. గౌరవించుకుంటే పిల్లలు బైబిల్లో రాయింది వాళ్ళ తల్లిదండ్రులను శిక్షించే వాళ్ళను మరణ శిక్ష విధిస్తారు. తల్లిదండ్రులను మోసం చేసే వాళ్ళ కళ్ళు ఆకులు వీక్కుంటాయంటారు పిల్లలు. వాళ్ళ దీపము ఆరిపోద్దంట. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎక్కడైనా తెలియదు. ఏం చేయాలి జీవితంలో, అయ్యో ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రదర్. చాలా మంది నాదాలు మనకు చెప్పుకుంటారు, ఏం చేయాలో అర్థం కావట్లే, ఏ తీర్మానం తీసుకోవాలో అర్థం కావట్లే. ఇంతకుముందు ఏడిపిస్తే దేవుడే నీకు ఏం సమాధానం తీసుకున్నా? కన్ఫ్యూజన్ మైండ్. అది చేద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా. So we have to remember, we have to respect all people, give importance to all people. ఇంకొక వాక్యం చదువుతున్నాం అప్పుడు కదా, సామెతలు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 30 verse 11. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 30 verse 11. 30 అధ్యాయము 11 అది చదువునా. 30 verse 11. There is a generation that curses its father and does not bless his mother. Okay, my God, ఇది దూరం ఉందండి మాట. దాని చదువుమా. 30 verse 11 మా. తన తండ్రిని కలదు, తన తండ్రిని శపించి తన తండ్రిని దీవించని తల ఒకటి కలదు. అది మొదటి నుంచి ఆదాము నుండి ఈ రోజు వరకు ఉందంట అనుషారి కదా. మీరు తండ్రిని గౌరవించారంట, తల్లిని సన్మానించారంట. ఆ తరం ఇంకా ఉంది, ఇప్పుడు లేదా? ఒక 50 సంవత్సరాల క్రితం లేదా? యేసు ప్రభు కాలంలో లేదా? దావీదు కాలంలో లేకుండేనా? అబ్రహాం కాలంలో లేకుండేనా? ఆదాము తర్వాత పిల్లలు పుట్టిన లేకుండేనా? ఆదాము పుట్టిన 2 కొడుకులు ఎవరెవరంటే 2, కాయేను, హేబెలు. ఏం చేశాడంట కాయేను? సొంత తమ్ముడిని చంపేశాడంట. ఫస్ట్ మర్డర్ టుక్ ప్లేస్ అమాంగ్ ద బ్రదర్స్. మొదటి నరహత్య ఎవరి మధ్య జరిగిందంటే సొంత అన్నదమ్ముల మధ్య. తల్లిదండ్రులను గౌరవించుకుంటే వాళ్ళ తమ్ముడితో తన తండ్రిని తన తల్లిని గౌరవించని మర్యాద లేని ఒక తరం కలదు. ఇప్పటికీ ఆ తరం ఉంది. మనం ఆ తరంలో ఉండకూడదు పిల్లలు. మనం బయటికి వచ్చి మన వాక్యాన్ని లోబడి మన తండ్రిని మన తల్లిని మనం సన్మానించే వాళ్ళతో ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఎంత చదువు లేకున్నా వాళ్ళకి అనుభవం. మీకు ఎంతమంది తెలుసో లేదు పిల్లల, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎక్స్పీరియన్స్ అనేది చదువు కంటే చాలా గొప్పదా. ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ న్యూ డాక్టర్. ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ న్యూ డాక్టర్. అమ్మగారు చెప్తున్నారు, సీనియర్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ జూనియర్ డాక్టర్. ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోగాన్ని ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు చదువుకుని వచ్చాడు డాక్టర్. ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యాడు. ఈయనకంటే ఆయన మీకు తెలుసా? ఆయన ఊరిలో చదువుకున్నాడు. ఈయన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇంజక్షన్ తీసుకోవాలా కదా పిల్లరా, ఏం తింటే ఏం పెరుగుద్ది, బీపీ పోవాలంటే ఏం చేయాలా, తలదిరిగినప్పుడు ఏం చేయాలా, వీళ్ళు ఆల్రెడీ తీసుకుని సీనియర్స్ అయిపోయారు. అలాగే పిల్లరా మనం కానీ మనం అంతవరకు మన
పేరెంట్స్ మాట ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్, వాళ్ళ అనుభవం ఉంది, అనుభవించారు. చివరికి వాక్యం 20 చూసే సామెతలు, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 20:20 అని చదువుపెట్టాను. నువ్వు చదువుతున్నా 20:20. బుక్ ఆఫ్ లిటిల్ లవ్లీ. Whoso calleth his father or his mother, his lamp shall be put out in a pure darkness. ఓకే, హిస్ ల్యాండ్ విల్ బి అవుట్. చదువు అనుష. తన తండ్రినైనను తల్లినైనను. తన తండ్రినైనను, మళ్ళీ అక్కడ ఫస్ట్ వచ్చి దేవుడి పేరు తండ్రి అయినను తల్లినైనను దూషించు వాని దీపము. దూషించు వాని దీపము. తాను చీకటిలో ఆరిపోవును. అమ్మో, అక్కడ ఫస్ట్ చీకటి ఉంది, ఆ చీకటిలో ఈయన దీపం ఏంటంట. తన తండ్రిని తల్లిని క్షమించేవారు, గౌరవించేవారు, వారి యొక్క దీపము ఎక్కడ ఆగిపోతుందంట సని. కారు చీకటి. కారు చీకటి అంటే ఏంటి? కటక చీకటి, అంతే కదా, చిన్న చీకటి. ఆ చీకట్లో ఈయన వెలుగుపెట్టి, ఈయన వెలుగుంది, కొద్దిగా దీపం ఉంది, కానీ ఏమవుతుందంట, మారిపోతుంది. ఇది ఏం చేయాలో తెలియదు. మల్కాజ్గిరిలో ఒకసారి ఒక అబ్బాయి దర్శనం కదా, ఒక పేరెంట్స్ ని అలా మమ్మీ డాడీ ఇద్దరు చెప్తున్నారు, బ్రదర్ మేము పెన్షన్ ఇస్తున్నాం, నా కొడుకు డ్రగ్స్ నేర్చుకుని అవి అలవాటు పడి రోజు మమ్మల్ని కొడతాడు, రోజు వాడు 1000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ఇస్తున్నారు. రోజు కొడతారంట, అవి తీసుకుంటాడు, సైకిల్ తీసుకున్నాను, బ్రౌన్ షుగర్, అవి ఎంత బాధ వాళ్ళ మొక్కల మీద ఘాట్లు, వాళ్ళ మమ్మీ తల మీద, వాళ్ళ డాడీ తల మీద మళ్ళీ నింపిల్లు డాడీ. అవి ఉన్నప్పుడు చాలా బాధ. మనకి ఇక్కడ సహవాసం కలిగినప్పుడు మనం ఇలాంటి నేర్చుకోగలుగుతాం, మంచి ఫెలోషిప్ ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు నేర్చుకోగలుగుతాం. ఒకరు ప్రార్థన చేసి సరిపోదు, ప్రాక్టికల్గా ఫాలో చేసుకుంటే ఏం లాభం, ఏం పనిమా. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, తల్లిదండ్రులు గౌరవించుకుంటా ఉపవాస ప్రార్థన చేసి దేవుడు గౌరవిస్తారా? నా దశమ భాగం నేను ఇస్తున్నాను, కానీ తల్లిదండ్రులు మాత్రం గౌరవించరు. నేను ఇప్పుడు 10 సార్లు చదివిన బైబిల్, కానీ తల్లిదండ్రులు గౌరవించి ఏం లాభం? అన్నిసార్లు బైబిల్ చదివే ఏం లాభం? ఈరోజు ఉపవాస ప్రార్థన ఏం లాభము? నువ్వు దేవుడిని కాన్ఫిడెన్స్ ఏం లాభము? నువ్వు ప్రాక్టికల్ గా మనం లేకపోతే ఏం లాభం? నా విషయంగా నేను చెప్తున్నాను. నేను కాన్ఫిస్తాను, ప్రతి సండే చర్చికి వెళ్తాను, ఏం నేర్చుకున్నాం మనం చర్చికి వెళ్ళి? ఇలాంటివి నేర్చుకోవాలి కదా. అందుకే నేను సామాన్యంగా పిల్లల అబ్రహం గురించి ఆ స్టోరీలు మనం నేర్చుకోకూడదు. మనం ప్రాక్టికల్ గా మనం ఈరోజు ఏం చేయాలి అవి నేర్చుకోవాలా కదా పిల్లలు. అబ్రహాన్ని చక్కటి ప్రయాణం చేశాడు, అక్కడ 50 కిలోమీటర్లు అయ్యింది, దానికి మనం ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులు గౌరవించాలా, భార్య మంచిగా ప్రేమించాలా, భర్త మాట వినాలా, అన్నదమ్ములకు సాయం చేసుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి, ఎవరు తీర్పు, ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవి నేర్చుకోవాలి. సో మీరు వచ్చే వారం మనము ఇంకొక విల్ ఫాలో, విల్ రీడ్, స్టడీ అబౌట్ వన్ మోర్ కమాండ్. రైట్, ప్రార్థన చేసుకుందాము. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఈరోజు మనం విన్న వాక్యం, తన తల్లిదండ్రులను గౌరవించేవాడు కావు చీకట్లో తన దీపం మారిపోతున్నాడు. తన తండ్రిని తన తల్లిని దోచుకునేవాడు, దొంగతనం వాళ్ళకి దొంగతనం చేసేవాడు, శాపగ్రస్తులు అంటారు. మై గాడ్, పిల్లల మీ తల్లిదండ్రులకు అన్ని విషయాలలో ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్. ఎక్కువ కాలం బ్రతకాలంటే పైగా రాయబడి తల్లిని గౌరవించు, సన్మానించు, తన తండ్రి
తన తండ్రిని తల్లిని శిక్షించువాడు మరణశిక్ష విధించబడుతున్నాడు. నీ తండ్రిని మాటను తిరస్కరించవద్దు. నీ తల్లి ఉదమీయదు. వెన్ షీఈ్ ఓల్డ్ విజిట్ చేద్దాం, మాట్లాడదాం, ఆమెకి ఏమైనా పైసలు ఇద్దాం, మందులు చేద్దాం, తీసుకెళ్దాం, కూర్చొని మాట్లాడడం అంటే ప్రేమగా మాట్లాడడం. సిక్ అయితే మాత్రం ఎప్పుడే కానీ ఓల్డ్ అయిందని చెప్పి మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏ పుట్టుకులు కదా. థ్యాంక్ గాడ్ ఫర్ వండర్ఫుల్ పేరెంట్స్. ఫాదరే కావచ్చు, మదరే కావచ్చు. పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు మా హృదయాలలో ఉంచుకొని మేము బ్రతికిన రోజు మా తండ్రిని మా తల్లిని సన్మానించి ఎక్కువ కాలం బ్రతికెక్కుతున్నాం. ఇప్పుడే మీరు చదువుకున్న వాళ్ళ దగ్గర మేము దొంగతనం చేయకూడదు, వాళ్ళు మేము నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళు ముసలి వాళ్ళైనా వాళ్ళని మేము శపించకూడదు, వాళ్ళని మేము తిట్టకూడదు, వాళ్ళ మాట వినాలా, అన్ని విషయాలలో లోపడాలా. మీరు 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్మెంట్ అమౌంట్ ది 10 కమాండ్మెంట్స్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దట్ యు మే లివ్ లాంగ్. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ విత్ ద ప్రామిస్. ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దిస్. తక్కిన 9 కమాండ్మెంట్స్ ప్రామిసెస్ లేవు ప్రభు. థ్యాంక్ యూ. We honor you, Father. మేము నిన్ను గౌరవిస్తున్నాం ప్రభు. మేము మాట వింటాం, మీకు లోబడతాం. మీరు చెప్పినట్లుగా మేము ఆయన నిన్ను గణపరుస్తాం. సాయం వచ్చిన పెద్దలందరినీ దీవించి రాని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళని మా సంఘం నుండి ప్రతి పిల్లలను ఆశీర్వాదం మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరూ పాస్ అయ్యే కృపనివ్వండి. మా పిల్లలు మంచిగా ఉన్నతమైన స్థాయిలో స్థిరపడాలి. నేను ప్రేమించి నీ వాక్యం ప్రకారం జీవించి ప్రతాప్ను బట్టి మీకు వందనాలు. ఆయన భార్యను ఆయన కూతురు బట్టి వందనాలు. దీవించిన ఎంత నమ్మకంగా ఈ రోజు వరకు మందిరంలో ఈజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ ఫర్ సో మెనీ ఇయర్స్. బ్లెస్సింగ్ బ్లెస్ హిస్ వైఫ్ అండ్ డాటర్. ఆ డాటర్ జీవితంలో చిత్తమేమో నెరవేర్చండి. తను చక్కగా చదువుకొని ఉద్యోగాన్ని పొంది మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి తను స్థిరపడే దయచేయండి. ప్రతాప్ షోల్డర్ పెయిన్ తొలగించండి. నిశ్చితమైన తండ్రి ఆయన సంపూర్ణ ఆయన చేయి షోల్డర్ దయచేయండి. మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి వందనాలు. ఆయన చలవ గారిని బట్టి వందనాలు. రుచి వికీని బట్టి వందనాలు. వారిని దీవించి తల్లిదండ్రులు చక్కగా చదువుకొని వాళ్ళ దగ్గర స్థిరపడే దయచేయండి. తల్లిదండ్రులుగా వాళ్ళ కష్టపడి పిల్లలను పోషిస్తూ ఈ మార్గం తెచ్చుకున్నారు. వారి తల్లిదండ్రులుగా వారిని దీవించండి. మాకు చెప్పినట్టు మరియమ్మ గారిని బట్టి మీకు వందనాలు. ఆమె కుమారుడిని కోడల్ని ఆయన మనవరాలను దీవించిన కోడలు బాధను విన్నాను. ఇప్పుడే ఆమె రూపీ స్వస్థపరచండి. జ్వరం అంతా తొలగించండి. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. కొడుకును ఆయన మనవరాలుగా దీవించి మరియమ్మ మంచి ఆరోగ్యం ఇచ్చి థ్యాంక్స్ ప్రభు. ఆమె ప్రతిదిన రోజు ఇట్లే ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా ఆమె పనులు ఆమె చేసుకుంటూ దయచేయండి. ధనలక్ష్మిని బట్టి మీకు పొందనాలు. రేవంతులు బట్టి మీకు పొందనాలు. మనల్ని నియమించండి. వారి భర్తలుగా వాళ్ళు ప్రస్తుతమైతే కలిసి ఆయన వాడు నీ కొరకు జీవించు ఇప్పుడు ఇవ్వండి. నిశ్చితమైతే ఆయన ధనలక్ష్మి తన భర్త దగ్గరికి వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళ తల్లిని ధనలక్ష్మిలో మదర్ను దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కష్టపడి తన కూతుర్ని నన్ను ఈ రోజు వరకు ఈ స్టేజ్లోకి పెంచిన తల్లికి ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి ప్రభు. ధనలక్ష్మి వాళ్ళ అన్నగా దీవించండి. అనుషాన్ని బట్టి మీకు వందనాలు. అనుష వాళ్ళ పేరెంట్స్ బట్టి మీకు వందనాలు. ఆమె ఇచ్చిన 3 సిస్టర్స్ బట్టి గెలుస్తారు. వారిని దీవించండి ప్రభు. ఎంత నమ్మకంగా అనుష ఆయన నేను ఆరాధిస్తూ మందిరానికి ప్రభావం ఆయన వస్తువులను జరపరుస్తుంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ దీవించి ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా చదువు ఆమె యొక్క భవిష్యత్తుకి లతను బట్టి మీకు వందనాలు. లత కనుగ్రహించిన దిలీప్ను బట్టి మీకు స్తోత్రులు ప్రభావం. ఆయన దీవించండి. ఆయన చేయ యాక్సిడెంట్ ద్వారా కొద్దిగా ప్రాబ్లం కనిగిలి ఆయన ముక్తి స్తోత్రాలు. థ్యాంక్ యూ. ఆయన మంచిగా ఆయన ఫింగర్ మంచిగా పనిచేస్తుంది. వందనాలు చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత దిలీప్ని బట్టి నిశ్చితమైన ఆయన మ్యారేజ్ విషయంలో గొప్ప జరిగించండి.
ఆయన చక్కగా స్థిరపడే కృపని వాళ్ళ అన్నలుగా దీవించి గత ఆశీర్వాదం మామూలుగా నడిపించిన విరోధులు బట్టి మీకు వందనాలు, శీలాన్ని బట్టి మీకు వందనాలు, చిన్నోళ్ళు బట్టి వందనాలు, అన్నిని బట్టి మీకు వందనాలు. ఈ కృపని దీవించి వీలుగా ఎంత నమ్మకంగా ఈ రోజు వరకు నీ కొరకు జీవించారు. నేను అక్కడ వచ్చే వరకు ఇదే నమ్మకంగా వాళ్ళు నీ కొరకు జీవించే ఆ స్ట్రెంత్ వాళ్ళకి దయచేయండి. ఎలాంటి సిక్నెస్ ఎలాంటి వీక్నెస్ లేకుండా సాధించి ఇద్దరు పిల్లలు మీ జ్ఞానం మీ భయభక్తులని కృపను దయచేయండి. మంచి వాక్య జ్ఞానం ఇప్పటి నుంచి వాళ్ళకి దయచేయండి. చిన్న వినతి దీవించండి. వినోద్ చేసే బిజినెస్ దీవించండి. శీల తన భర్తకు నాయన తన పిల్లలకు చక్కటి సేవ చేస్తూ కుటుంబంలో నాయన భార్యగా తల్లిగా తను చేస్తున్న ప్రతి పనిని వృత్తుల పని శీల వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ని బట్టి మీకు వందనాలు చేస్తుంది. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడున్న సంతోషంగా ఆరోగ్యం దయచేసి ఈరోజు వాళ్ళ మదర్ని బట్టి మీకు వందనాలు. ఆ తల్లిని దీవించండి. తల్లి లాంటి మన తల్లి లాంటిది ఆమె ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని ఈరోజు కనిపించిన ముగ్గురు సిస్టర్స్ ను వారి కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలను దీవించండి. వాళ్ళ తమ్ముడు హేమంత్ నాయన పర్వి వాళ్ళ ఇద్దరు పిల్లలు బట్టి చూపిస్తున్నారు. వాళ్ళని దీవించాలని ఆమె నడిపించిన రవీంద్ర గారిని బట్టి వందనాలు, స్మిత గారిని బట్టి వందనాలు, వాళ్ళకి అనుగ్రహించిన ముగ్గురు కుమారులను బట్టి మీకు స్తోత్రాలు. వారిని దీవించి ఆశీర్వదించి నింపండి. వాళ్ళ స్థిరంగా విశ్వాసం ఎప్పుడో పడిపోకుండా ఎప్పుడు స్థిరంగా వారిని వాక్యాన్ని ఆ మధ్యకి నడిపించిన ఈ రోజు బట్టి మీకు స్తోత్రాలు. వేదిని బట్టి మీకు వందనాలు. వేది ఆమె భర్తలు బట్టి మీకు వందనాలు. మంచి ఆరోగ్య ఆయుష్ నుంచి నీకు మా మధ్యకి ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి మీరందరూ తలుపు చేయండి. ఎవరెవరు రాలేకపోయారు పరిమళ దేవతల వాళ్ళ పిల్లలు ఈ రోజున రాలేకపోయారు. వాటిగా మీరు తీర్చారు. ఆయన శ్రీలేఖ దిక్కి రాలేకపోయారు. వాటిగా మీరు తీర్చారు. రాయమ్మ టీచరు రోహిత్ గారిని రాలేకపోయారు. వారి కుటుంబాన్ని అలెగ్జాండర్ గారిని బట్టి ప్రార్థిస్తాం. ఆయన రాలేకపోయారు. ఆయనగా మీరు తీర్చారు. ఎవరెవరు తేజారు సుప్రియ ఉదయ్ పాప రాలేకపోయారు. తీసుకుని ప్రతి గురువారం ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు మీ సన్నిధి నుంచి వాక్యం మీరు ఎదిగేట్టుకుని వాళ్ళందరికీ దయచేసి తండ్రి మా సంఘంలో ఉండే వాళ్ళంతా స్థిరంగా ఉండాలని వెళ్ళిపోయిన వాళ్ళంతా అలిగిపోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి రావాలి. కొత్త కొత్త ఆత్మలు వచ్చి ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి. నీకు వందనాలు. తిరిగి అందరూ వ్యక్తులుగా మా కుటుంబాలకు చేరుకుని దయచేసి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమె చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించే మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేడు కాక ఆమె అందరికీ ప్రేసలోనండి. దేవుని చిత్తమైతే మన ఆదివారం కలిసి ఒక్క 2 minutes ఆగి స్నాక్స్ అరౌండ్